పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన 5K రన్కు ఆయన హాజరై జెండా ఊపి రన్ను ప్రారంభించడమే కాకుండా అందరితో కలిసి 5 కిలోమీటర్లు పరిగెత్తి అందరినీ ఆదర్శంగా నిలిచారు. శుక్రవారం ఉదయం దాదాపుగా 1500 మందితో స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి ప్రారంభమైన 5K రన్ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో లైన కలెక్టర్ చౌరస్తా, ఎన్టీఆర్ చౌక్, వినాయక్ చౌక్, నేతాజీ చౌక్, అంబేద్కర్ చౌక్ గుండా కొనసాగి తిరిగి అదే మార్గంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వరకు చేరుకుంది. ప్రస్తుతం ప్రశాంత్ జిల్లాకు కారణం ఒకప్పటి పోలీసు ప్రాణ త్యాగ ఫలితమేనని జిల్లా ఎస్పీ తెలిపారు. వారి జ్ఞాపకార్థం వారి త్యాగాలను స్మరిస్తూ వారం రోజుల పాటు నిర్వహించే అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా పలు ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించడానికి ప్రజల ధన మన ప్రాణ రక్షణకు పోలీసు యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తుందని గుర్తు చేశారు. ప్రతి ఒక్క పోలీసు పండుగలను త్యాగం చేసి ప్రజారక్షణకై విధులు నిర్వహిస్తుంటారని తెలిపారు. ప్రజలను మోసం చేస్తున్న దొంగలను పట్టుకోవడానికి, ఖేడీలను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తూ ప్రాణాలను సైతం విడిచిన ఘటనలు వారు గుర్తు చేసుకున్నారు. త్వరలో జిల్లాలో హాఫ్ మారథాన్ ఏర్పాటు చేయనున్నట్లుగా, దీనికి ప్రతి ఒక్క యువత సంసిద్ధమై హాఫ్ మారథాన్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ నడుస్తుంది. ఈ వారం సందర్భంగా మనం ప్రతిరోజు ఒక్కొక్క ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. ఈరోజు మన మార్టీర్స్ గురించి, మార్టీర్స్ కోసం 5K రన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది ఆదిలాబాద్ పట్టణం వారు ఇక్కడ జాయిన్ చేసి మనకి సహానుభూతి ఇచ్చారు. వాళ్ళ మార్టీర్స్కి గుర్తించారు. ఆ మార్టీర్స్ వాళ్ళ ప్రాణం త్యాగించిన వల్ల ఇప్పుడు ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉంది ఆదిలాబాద్ జిల్లాలో. వాళ్ళు కూడా గుర్తుకున్నారు. సో ఎవ్రీడే ఒక్కొక్క ప్రోగ్రాం ఉంటుంది. రేపటి కూడా ఎండ్ నుండి కూడా ఎస్ఏ కాంపిటీషన్ మరియు పోలీస్ స్టేషన్ విజిట్స్, చిన్న చిన్న పిల్లలకి పోలీస్ స్టేషన్ ఎట్లా నడుస్తుంది అన్ని